టేస్ట్ టీవీస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ కి అధికారం సూట్ అవ్వలేదు. జంగల్ కా రాజ్ జగన్. ఈఎన్సీ రిటైర్మెంట్ కార్యక్రమానికి హాజరైన మంత్రి నిర్మల. చదువు అనేది గేమ్ చేంజర్. కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని, చంద్రబాబు గారిని, ఈ బిల్లుకు మద్దతిచ్చిన చంద్రబాబు గారిని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు. విబి గ్రామ్ అన్నది చాలా ప్రమాదకరమైన బిల్లు. పేదవాడికి ఆసరాగా నిలబడిన మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మీరు ఖూనీ చేసి ఏదైతే మోడీ గారికి బానిసల్లాగా మారి ఈ కొత్త బిల్లుకి మీరు మద్దతిచ్చారో ఇది మన రూరల్ వ్యవస్థని, గ్రామ వ్యవస్థని ఖూనీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రామాలలో ఏ పవరు ఉండదు, వాళ్ళకు అధికారం ఉండదు, వాళ్లకు ప్రాధాన్యత ఉండదు. ఆ గ్రామాలలో ఏదైనా ఒక పని చేసుకోవాలంటే, ఒక రోడ్డు వేసుకోవాలంటే వాళ్లకు ఇప్పుడు మార్గమే ఉండదు. మీరు గ్రామాలను ఖూనీ చేస్తున్నారు, గ్రామస్తులను, కూలీలను ఖూనీ చేస్తున్నారు. ఇది భావ్యం కాదు. మళ్లీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు మద్దతివ్వడానికి కూడా పూర్తిగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగా స్కీమ్ ని, మన్రేగాని యాక్ట్ ని, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మళ్లీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. యాక్ట్ లో ఏదైనా లోపాలుంటే దాన్ని సరిచేసుకోవచ్చు, కానీ పూర్తిగా యాక్ట్ ను మార్చి విబి గ్రామ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తుంది, దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది. మళ్లీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్, గ్యారంటీడ్ వేజ్, గ్యారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది. నేషనల్ మినిమం వేజ్ గా 400 రూపాయలు ప్రతిరోజు కూలీకి ఇచ్చేటట్టుగా యాక్ట్ లో చేర్చాలని కూడా మన్రేగా యాక్ట్ ని మళ్లీ తీసుకురావాలి. ఈ కొత్త యాక్ట్ ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మన్రేగాని పక్కన పెట్టినందుకు గాను, మన్రేగాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది. ఆ ఉద్యమంని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచాం. ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్లు అవుతుంది మన్రేగాని ప్రవేశపెట్టి. ఫిబ్రవరి 2వ తేదీన 20 ఏళ్లు అవుతుంది. ఫిబ్రవరి 2, 2006 లో రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఈ 2వ తేదీకి 20 ఏళ్లు అవుతుంది. ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం. ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది. దాన్ని నేనే 2వ తేదీ నుంచి చేయబోతున్నాను. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మన్రేగాను తిరిగి తీసుకురండి, లేకపోతే ఇది మీకు శాపం. మిత్రులారా, గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో దొంగలు మాట్లాడుతున్నారు. ఏ నేరానికైతే పాల్పడ్డారో ఆ నేరగాళ్ళు మాట్లాడుతున్నారు. సిట్ దర్యాప్తులోను, ఏసీపీ దర్యాప్తులోను చేతులారా దొరికిన దొంగలు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దొంగలు ఈ తిరుపతి కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారం మీద మాట్లాడుతున్నారు. దొంగలు మాట్లాడుతున్నారు కాబట్టే దొరలు రావాల్సి వచ్చింది. వాళ్ళకి సమాధానం చెప్పాలి. దొంగలకు దొరలు సమాధానం చెప్పకపోతే దొంగతనానికి చట్టబద్ధత వచ్చేస్తుంది. అంటే దొంగతనం చేయొచ్చు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అని ఒక సంకేతం పోతుంది. మనకి తిరుపతి కొండ తెలుసు. ఆ కొండ మీద ఉన్న దేవదేవుని యొక్క వైభవం మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్కి తిరుపతి దేవదేవుడు, కలియుగ వైకుంఠుడు ఒక మహాభాగ్యం, ఒక వరప్రసాదం. గోదావరి నదిలా, కృష్ణమ్మ పరవళ్ళులా ఈ తెలుగుగడ్డ మీద ఆ భగవంతుడు వెలిశాడు. ఆ భగవంతుడి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న భక్తులతో పాటు దేశవ్యాప్తంగాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 140 కోట్ల మంది భక్తులు ఆయన సన్నిధికి వస్తుంటారు. మీరు కూడా చాలామంది తిరుపతి కొండకు వెళ్ళి ఉంటారు. దేవదేవుని యొక్క దర్శనం చేసుకొని ఉంటారు.
తిరుపతి కొండలో 2 ప్రసిద్ధమైన అంశాలు ఉన్నాయి. ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం, 2 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదాల స్వీకరణ. భగవంతుని దర్శనం ఎంత గొప్పదో ఆయన లడ్డు ప్రసాదాలను ఆరగించటం, హిందూ భక్తులకు ఇవ్వటం, బంధువులకు ఇవ్వటం అనేది అంత గొప్ప అంశం. ఇది తరాలుగా జరుగుతున్న ఒక కార్యక్రమం. ఆ లడ్డూని కల్తీ చేశారు. ఆ లడ్డూలో వాడాల్సిన స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా పాలే లేదు. పాల సుక్క కనిపించని, వెన్న సుక్క కనిపించని నెయ్యినేదో తయారు చేసి లడ్డూలు తయారు చేశారు. ఇది ప్రభుత్వం చెప్పలా. ముఖ్యమంత్రి గారో, డిప్యూటీ మంత్రి గారో, లేదంటే మంత్రులో చెప్పిన అంశం కాదు. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించబడిన సిట్ అధికారులు ఇరిగేషన్ శాఖ అడ్మిన్ ఈఎన్సీ అదేవిధంగా సిఈగా అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించినటువంటి శ్యామ్ గారు రిటైర్మెంట్ కావడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా వ్యక్తిగతంగా మనందరికీ కూడా కొంత లోటుగా అనిపించినప్పటికీ ప్రతి ఉద్యోగి జీవితంలో ఏదో ఒక రోజు రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి అటువంటి రిటైర్ అయినటువంటి భవిష్యత్తు జీవితం అంతా కూడా బాగుండాలి, ఆయన కుటుంబం అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్యామ్ గారు ఆయన చేసినటువంటి రోజుల్లో నేను కూడా చూసాం. అటు నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి రైట్ కెనాల్ని వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో కానీ, అదేవిధంగా అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా వెలిగొండ హెడ్ వర్క్స్ కానీ, టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ కానీ, లైనింగ్ వర్క్స్ కానీ రికార్డు టైంలో ఎవ్రీ మంత్ రివ్యూ చేసుకుంటూ ఆ పనులు ముందుకు సాగడం కానీ, అదేవిధంగా ఫేడర్ కెనాల్ వర్క్స్ని కూడా శాంక్షన్ చేసుకోవడం, టెండర్స్ పిలుచుకోవడం, వర్క్స్ని కూడా స్టార్ట్ చేసుకోవడం, రేపు జూన్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యం పెట్టుకోవడం. అంటే ఇట్లా మల్టిపుల్గా అటు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ రైతులకి, అదేవిధంగా ఇటు వెలిగొండ ప్రజలకి మంచి సేవలు అందించినటువంటి వ్యక్తిగా శ్యామ్ గారి భవిష్యత్తు జీవితం అంతా కూడా బాగుండాలని, ఆయన కూడా ఒక మంచి ఇంజనీరింగ్ మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, మంచి నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పి. తప్పనిసరిగా ఫ్యూచర్లో ఆయన యొక్క సేవలు కూడా మరి ఎక్కడున్నా కూడా ఇరిగేషన్ కూడా ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు డిప్యూటీ ఈఎన్సీగా వీరప్రతాప్ గారు ఆయన కూడా ఈరోజు రిటైర్ కావడం చాలా స్మూత్గా అడ్మినిస్ట్రేషన్ మేమందరం కూడా పని చేయగలుగుతున్నాము అని అంటే స్టాఫ్ కోఆపరేషన్, డిపార్ట్మెంట్ కోఆపరేషన్. లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయని అంటే ఎక్కడికక్కడ ఇంజనీరింగ్ స్టాఫ్ ఏ ప్లేస్లో ఉండాలి, ఎక్కడెక్కడ ఏ ప్లేస్మెంట్కి ఎవరు సూటబుల్, ఇట్లా మల్టిపుల్గా వర్క్ చేసేయాలంటే ఆఫీసు కన్స్ట్రక్టివ్గా పనిచేస్తేనే మా పని ఈజీగా ఉంటుంది. ఆ రకంగా మా అందరి యొక్క అదృష్టం వీరప్రతాప్ గారు కూడా ఒక డిప్యూటీ ఈఎన్సీగా ఒక సౌమ్యుడు, వివాద రహితుడు, అందరితో కూడా మంచిగా ఉంటూ ఇంత మంచి సేవలు మా ఆఫీస్ నందు కూడా మాకు అందరికి కూడా అందించి ఆయన కూడా రిటైర్ అవ్వడం నిజంగా ఒక మంచి ఆఫీసర్స్ ఒకే రోజు ఈరోజు రిటైర్ అవుతూ ఉండడం డిపార్ట్మెంట్ పరంగా మాకు కూడా కొంచెం లోటు అన్నప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా మంచి వ్యక్తులకి మంచి జీవితం భవిష్యత్తులో కూడా ఉండాలని, వీరప్రతాప్ గారికి కూడా ఆయన కూడా కుటుంబం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోనే డ్రోన్ అంబులెన్స్ కూడా ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ రేపు ఎవరన్నా కానీ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి బెటర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలంటే ఈ మిద్దిపై నుంచే డ్రోన్లు తీసిపోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా,
మీరు ఎన్ఆర్ఐస్, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు వర్చువల్గా గైడెన్స్ ఇవ్వచ్చు, ఫిజికల్గా వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు. దట్ విల్ గివ్. ఇప్పటికీ డబ్బులు ఇచ్చారు 100 కోట్లు. మిమ్మల్ని అభినందిస్తున్న మరొకసారి. భవిష్యత్తులో మీరు చదువుకున్న కాలేజీతో శాశ్వతంగా మీరు అసోసియేట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి పేరెంట్స్ చూసుకుంటూ ఒక 4 రోజులు ఇక్కడ ఉండండి. మీ అమెరికా కంటే బెటర్ సిటీగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది బెస్ట్ సిటీగా తయారవుతుంది. అందులో కూడా పొల్యూషన్ లెవెల్స్ అన్ని కంట్రోల్ చేస్తాం. స్టాండర్డైజేషన్ అన్ని వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు మీరు అమెరికాకి ఎందుకు వెళ్ళారంటే అక్కడ పోతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇబ్బందులు ఉండవని వెళ్ళారు. ఈరోజు అక్కడ ఇబ్బందుల కంటే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ రియల్ టైమ్ ఆన్లైన్. 800 సర్వీసులు ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టేశాం. మీరు బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఎక్కడికి పోయే పని లేదు. మోస్ట్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అందులో ఒకవేళ ఎవరికైనా తెలియకుండా చెప్పలేకపోతే అంటే రాయలేకపోతే వాళ్ళు చెప్పితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేసి ఆ పని చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేసే మెకానిజం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయడం, లేకుంటే వర్చువల్గా ట్రీట్ చేయడం, అది కూడా మీరు ఎప్పుడు మీరు ఫ్రీగా ఉంటే 1 గంట 2 గంటలు పేషెంట్ ట్రీట్ చేసి కూడా పెట్టుకోగలిగితే ఈ వర్చువల్గా ఉపయోగపడతాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పుడు మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది, అదే మరి ఏఐ వస్తూ ఉంది, బయో ఫౌండరీ కూడా వస్తుంది మెడికల్ ఫీల్డ్లో. మీరు ఈ బయో ఫౌండరీకి లేకుంటే ఇంకా మిగిలిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకొని రాగలిగితే అవన్నీ అమలు చేయడానికి కానీ డెమాన్స్ట్రేట్ చేయడానికి అమరావతి ది బెస్ట్ ఏరియా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా చాలా పనులు చేస్తూ ఉంటాను, కానీ ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలకు వచ్చినప్పుడు నాకుండే సాటిస్ఫాక్షన్ ఏ కార్యక్రమంలో ఉండదు. దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఇంతటితో ఆగకుండా ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం కోసం అన్ని విధాలా సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.